టీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ చేసిన అక్రమాలు బయటకొస్తున్నాయి. షకీల్కు చెందిన రహిల్, రాజ్, అమీర్, దాన్విక్ అనే 4 రైసు మిల్లులకు పౌర సరఫరాల శాఖ ద్వారా 50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇచ్చారు. ఇందుకుగాను 35,000 మెట్రిక్ టన్నుల బియ్యం సీఎంఆర్ కింద తిరిగి పౌర సరఫరాల శాఖకు ఇవ్వాల్సి ఉంది. అయితే కేవలం 5,000 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే తిరిగిచ్చారు. ఇక మిగిలిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఇవ్వడం తనకు సాధ్యం కాదని షకీల్ చెప్పారు. ఈ నేపథ్యంలో మిగిలిన ధాన్యాన్ని ఏఆర్ ఇండస్ట్రీస్, ఆర్కామ్ ఇండస్ట్రీస్, అబ్దుల్లాయ్ ఇండస్ట్రీస్, ఎఫ్ఏఎఫ్ ఇండస్ట్రీస్ అనే మరో 4 మిల్లులకు కేటాయించినట్లుగా చూపించారు. ఇందుకు సంబంధించి ధాన్యం తమ మిల్లులకు బదిలీ అయినట్లు ఆ 4 మిల్లులకు చెందిన యజమానులు లిఖితపూర్వకంగా రాసిచ్చారు. ఏఆర్ ఇండస్ట్రీస్ నుంచి 2,000 మెట్రిక్ టన్నులు, ఆర్కిమ్ నుంచి 1,000 మెట్రిక్ టన్నులు, అబ్దుల్లాయ్ నుంచి 1,000 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే పౌర సరఫరాల శాఖకు ఇచ్చారు. ఎఫ్ఏఎఫ్ ఇండస్ట్రీస్ నుంచి ఒక్క గింజ కూడా ఇవ్వలేదు. మిగిలిన 26,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాలని పౌర సరఫరాల శాఖ అధికారులు అడగగా షకీల్ మిల్లుల నుంచి తమకు ధాన్యం రాలేదని చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ ఒత్తిడితోనే ధాన్యం బదిలీ అయినట్లు తాము రాసిచ్చామని మిల్లర్లు చెబుతున్నారు. పౌర సరఫరాల శాఖ అధికారులు షకీల్కు చెందిన మిల్లుల్లో తనిఖీలు చేస్తున్నారు. 2 రోజుల్లో ధాన్యం, సీఎంఆర్కు సంబంధించిన వివరాలు బయటకొచ్చే అవకాశాలున్నాయి. పౌర సరఫరాల శాఖకు ఇవ్వాల్సిన సీఎంఆర్ బియ్యం విలువ సుమారు 60 కోట్లుగా ఉంది. సీఎంఆర్ ఇవ్వనందుకు గాను పౌర సరఫరాల శాఖ ఇప్పటికే షకీల్కు చెందిన మిల్లులకు 10 కోట్లు జరిమానా విధించారు. ఈ జరిమానాను కూడా షకీల్ చెల్లించలేదు. రైస్ మిల్ రొటీన్ చెకప్లో ఈరోజు హైదరాబాద్ నుంచి వచ్చి ఈరోజు ఇక్కడ ఒక 4 రైస్ మిల్స్, ఒకటి ధన్విక, ఆమిర్, రాహిల్, రాసు, ఈ 4 రైస్ మిల్లు ఇక్కడ చెక్ చేయడం జరిగింది. ఇక్కడి ప్యాడీ అంతా ఆల్రెడీ డిఎస్ఓ ఆర్డర్ ప్రకారం వేరే రైస్ మిల్స్కి షిఫ్ట్ చేయడం జరిగింది. కొంత ప్యాడీ ఉంది, కొంత షార్టేజ్ ఉంది, కొంత ప్యాడీ ఉంది. తర్వాత ఇక్కడ రైస్ కూడా ఉన్నాయి. ఆ రైస్ కూడా పీడిఎస్ రైస్ కింద సస్పెక్ట్ చేస్తా ఉన్నాం. ఆయన డీటీకి హ్యాండ్ ఓవర్ చేసినాం. ఆయన శాంపుల్ పంపి దాని మీద పీడిఎస్ రైస్ సంబంధించి యాక్షన్ తీసుకుంటాడు. తర్వాత ఇది ఆర్కమ్కు పంపినామని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఆర్కమ్ ఆల్రెడీ పారిపోయి ఉన్నాడు. ఆర్కమ్లో ఇంతకుముందు ఒకసారి మేము చూసినప్పుడు అక్కడ ప్యాడీ లేదు. ఆర్కమ్కు ఏదైతే ప్యాడ్ ఇచ్చారో వాళ్ళు ఆల్రెడీ అమ్ముకున్నట్టున్నది, వాడు పారిపోయినాడు. దాని మీద కాంప్లీట్ ఇవ్వమని డీటీకి కూడా చెప్పాను. ఈరోజు కాంప్లీట్ ఇస్తున్నాడు దాని మీద. ఇక మిగతా రైస్ మిల్ ఎక్కడైతే ప్యాడీ విలేజ్ పోయిందో అవన్నీ చెక్ చేయాల్సి ఉంది, ఇన్స్పెక్షన్ చేయాల్సి ఉంది. ఫర్దర్గా దాని మీద మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. రైస్ మిల్ రొటీన్ చెకప్లో ఈరోజు హైదరాబాద్ నుంచి వచ్చి